మనం ఏం చేయాలి? నేను చేసే పాపం ఎవరు చూడలేదులే అని ఆ పాపంలో నీవు పడిపోకూడదు. భక్తి కలిగిన వ్యక్తివైతే, దేవుని యందు భయమున్న వ్యక్తివైతే, పాపులు నిన్ను ప్రేరేపింపగా నీవు ఒప్పుకోకుండా, వారి మార్గమున పోకుండా నీ పాదమును వెనుకకు తీసుకొనుము. హల్లెలూయా. మరి ఎంతమందికి ఈ వాక్యం మీకు అర్థమవుతుందో ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. కొంతమంది పరిశుద్ధతను చెడగొట్టడానికి బయలుదేరే వాళ్ళు ఉంటారు. దేవుని బిడ్డగా నువ్వేం చేయాలో తెలుసా? నిన్ను నీవు జాగ్రత్తగా ఒక యోసేపులాగా కాపాడుకొందువుగాక, దానియేలులాగా కాపాడుకొందువుగాక.